జాబ్ కి రిజెక్ట్ అవుతాం, బాధపడతాం. నెక్స్ట్ ఇంకొక జాబ్ కి అప్లై చేస్తాం, మళ్ళీ రిజెక్ట్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇదే రిపీట్ చేసుకుంటూ పోతాం. బట్ ఇప్పుడు ఈ పాత రిజెక్షన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం రా అంటే ఆల్మోస్ట్ నథింగ్. అన్ఫార్చునేట్లీ ఇట్లాంటి మెయిల్లతో మన ఇన్బాక్స్ నిండిపోతుంది. కంపెనీలు ఇప్పుడు మనం రిజెక్ట్ చేసి మనకి డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఇయ్యారు కదా. సో అందుకే ఇప్పుడు మన రిజెక్షన్ లని రిజెక్షన్ లాగా వదిలేకండి. చాట్ జీపీటీని పోస్ట్ మార్టం అనలిస్ట్ లాగా వాడండి. ఇప్పుడు మన రోల్ ఇంటర్వ్యూ దాకా పోయి రిజెక్ట్ అయింది అంటే మన జాబ్ డిస్క్రిప్షన్, మన రెజ్యూమే, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లు, మీకు గుర్తున్న ఆన్సర్లు అండ్ దేని వల్ల ఎక్కడ రిజెక్ట్ అయినరు అని అనిపిస్తుందో అది మొత్తం తీసుకుపోయి చాట్ జీపీటీ అని చెప్పండి. ఇప్పుడు ఈ స్టఫ్ అంతా రాసి ఎంటర్ కొట్టకుండా ఈ ప్రాంప్ట్ ని పెట్టి సెట్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాట్ జీపీటీకి పోయి మన స్టఫ్ అంతా చెప్పి వై డిడ్ దే రిజెక్ట్ మీ అని అడగొద్దు. అట్లా అడిగితే అది గెస్ చేసి ఏదో చెప్తుంది. ఇన్స్టెడ్ అందుకే ఎవిడెన్స్ ని అనలైజ్ చేయమని చెప్పండి. మేబీ సేమ్ క్వశ్చన్ లకి ప్రతి ఇంటర్వ్యూలో వీక్ ఆన్సర్ ఇస్తున్నారేమో, మేబీ టెక్నికల్ ఆన్సర్ కరెక్టే బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారేమో, మేబీ రెజ్యూమే మంచిగా ఉంది కానీ ఇంటర్వ్యూలో మనం చెప్పే ఎగ్జాంపుల్ లో మన స్టోరీ కొంచెం వీక్ ఉందేమో. ఇప్పుడు సేమ్ మనకి 10 రిజెక్షన్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అవే మిస్టేక్స్ చేస్తూ ఉంటే వేస్ట్ కదరామా. రిజెక్షన్ అంటే మనకి ఇప్పుడు ఈ జాబ్ రానట్టు, బట్ ఆ రిజెక్షన్ నుంచి మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి బెటర్ అయ్యేటట్టు చూసుకోవాలి.